వెల్కమ్ టు T20 న్యూస్. అందరికీ నమస్కారం. ఇక్కడ మా కాడ్లాపూర్ మరియు రాపోల్ గ్రామ సమీపాల్లో సుమారుగా 1200 ఎకరాల వ్యవసాయ భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం కోసం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ రైతులకి మా దగ్గర ఎవరికి వ్యవసాయం తప్ప వేరే పనేది తెలియదు. ఇంతవరకు గ్రామం దాటి కూడా సుమారుగా ఒక 10 కుటుంబాలు కూడా ఊరు దాటి ఎవ్వరు కూడా వెళ్ళి బయట బతకడం కూడా ఎప్పుడు ఎవరు చేయలేదు. వీళ్ళకి వ్యవసాయం తప్ప వేరే పని తెలియనప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ పార్క్ పడుతుంది, వేరే ఏ ఐటీ కంపెనీ పడుతుంది. ఇక్కడ వీళ్ళకి పనిచేయడం తెలియనప్పుడు, వీళ్ళకి ఏం తెలియనప్పుడు వీళ్ళు ఎలా ఇండస్ట్రీస్లో వెళ్ళి పని చేయడం కానీ ఇంకేం చేయడం కానీ ఎలా జరుగుతుంది? ఇప్పుడు వీళ్ళ జీవనాధారం ఏదైనా ఉందంటే ఒక వ్యవసాయం ఒక్కటే. 6 నెలల పంట మీదే, వర్షాకాలం మీద ఆధారపడిన పంటలతోనే ఇక్కడ ఉన్న మా రైతులు అందరూ బతుకుతున్నారు. వాటి మీదే, వాళ్ళ పుట్ట మీదే కొడితే ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఇండస్ట్రియల్ పడుతుంది, ఇంకేది పడుతుంది. మా రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా వ్యతిరేకం తిరిగి ప్రతి ఒక్క వ్యక్తి గ్రామం నుండి తిరుగుబాటు చేస్తాం. ఏ ప్రభుత్వాన్ని అయినా సరే మేము అడ్డుకుంటాం. మరొకటి, ఈ 1200 ఎకరాలలో పట్టా భూములు ఉన్న రైతులు ఎవరైతున్నారో వారికి కనీసం బొందలు పెట్టుకోవడానికి కూడా జాగా లేకుండా ఈ ప్రభుత్వం అయితే లాక్కుంటుంది. వాళ్ళ సొంత స్థలాల్లో బొందలు పెట్టుకోవడానికి కూడా స్థలం లేకుండా లాక్కోవడం అయితే చాలా అన్యాయం. ఏ ఒక్క రైతు కూడా ఇక్కడ సహించి ఊరుకోరు. తిరుగుబాటు చేసి ఎమ్మెల్యేని ముట్టడిస్తాం. ఇంకేదైనా కానీ మేము అన్యాయం సహించకుండా ప్రయత్నిస్తాం. ప్రెస్ వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ మా భూములు పోతున్నందుకు మేము ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టినాము. ఎన్ని ఎకరాలు పోతున్నాము? ఇక్కడ 1200 ఎకరాల ల్యాండ్ భూసేకరణ చేస్తారు. అయితే రాపోల్ మరియు కాడ్లాపూర్ గ్రామం 2 గ్రామాల మధ్యన 1200 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ కోసమని వాళ్ళు భూసేకరణ చేస్తారు. ఆ భూసేకరణ ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళకే తెలియాలి. మేము ఈ భూముల పైననే ఆధారపడి ఉన్నాం. మాకు వేరే మార్గం అనేది ఏమీ లేదు, వేరే మార్గమే లేదు అసలు బ్రతకడానికి. అయితే ఈ భూసేకరణ చట్ట ప్రకారంగా కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా వాళ్ళు పేపర్ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేసిన దాని వలన మాకు తెలిసిన వెంబడే ఎమ్మెల్యే గారిని కూడా మా గ్రామస్తులందరూ పోయి కూడా కలవడం జరిగింది. ఫస్ట్ అయితే మాకు అపాయింట్మెంట్ ఏమి ఇవ్వలేదు. తర్వాత ఒక రోజు ఒక 10 మందిని పిలుచుకొని మాట్లాడిండు. ఇందులో అయితే నాకు నా వంతు మాత్రం ఏం లేదు, అది పైనుంచి ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి వాళ్ళే పెట్టిండ్రు, మా పరంగా ఏం లేదని చెప్పిండు. సరే అని మేము అంతకే వదిలేసి వచ్చేసినాము. తర్వాత మళ్ళీ మొన్న పేర్లతో సహా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పేపర్లో. అయితే మాకు ఈ భూములు తప్ప వేరే మార్గం ఏమీ లేదండి. దయచేసి రామ్మోహన్ రెడ్డి గారు స్పందించి ఈ భూసేకరణ అనేది విరమించుకోవాలి. మేము రైతులం అందరం కూడా మా ఊరు గ్రామము పొలాల మీదనే ఆధారపడి ఉన్నాం. సపోజ్ నా విషయం ఒకటే చెప్తున్నా, నేను చాలా చదువుకున్నా కానీ ఉద్యోగం ఏమి రాలేవు. ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలని, నీకు ఇంత చదువుకున్నా కదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తే నీకు నెలకు 40-50 వేలు వస్తాయి కదా అన్నారు. వద్దు, నా భూమి ఉంది కాబట్టి నేను కష్టపడతా, నా భూమిలో మా తాత ముత్తాతలు ఆస్తుంది కాబట్టి నేను కష్టపడి స్వేచ్ఛగా బతుకుతా. ప్రైవేట్ పరంగా ఉద్యోగం చేస్తే ఏమవుతుంది, ఒకరి దగ్గర లొంగి బతకాలి. వాళ్ళకి భయపడి మనం బతకడం ఎందుకు? నా కష్టార్జితం నేను చేసుకుంటే, నా భూమిలో పంట పండించుకుంటే నేను తింటా, 10 మందికి ఉపాధి కల్పిస్తా, 10 మందిని నడపగలుగుతా, స్వేచ్ఛగా నేను బతుకుతా అనే ఉద్దేశంతో నేను ఏ ఉద్యోగం చేయకుండా ఈ భూమినే నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నాను. అయితే ఇప్పుడు మాకు మా తాతల ఆస్తి కూడా 15 ఎకరాలు ఉంది. అందులో మాకు 2-3 భాగాలు ఉన్నాయి. నాకు వచ్చేది ఒక 2 ఎకరాలన్నర వస్తుంది. ఆ భూమిపైనే ఆధారపడి నేను నా పిల్లల్ని కూడా చదివించుకుంటున్నా. పెద్దగా చదివించుకోవాలంటే కూడా లక్షలు ఖర్చు పెట్టుకొని చదివించలేక ఈ భూమిపైనే కష్టపడి వాళ్ళను చదివిస్తున్నాము. ఇప్పుడు అది కూడా లేకుండా మేము తినే తిండిని కూడా లాక్కొని మా పిల్లల భవిష్యత్తును కూడా మేము నాశనం అయింది కాక మా పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ భూమి తీసుకున్నాడు అనుకోండి, మేము ఏం చేయలేకపోతాము, వ్యవసాయం అనేది చేయలేకపోతాం. మేము ఎక్కడ పోయి బతకాలి? ఏంది పరిస్థితి? ఈ నుంచి మేము ఇప్పుడు ఇక్కడ 1200 ఎకరాలు అంటున్నారు. తర్వాత ఇంకా ఈ నెల రోజులలోనే 2 నోటిఫికేషన్
తీసుకుండు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఊరి ఈతల పక్క పోయింది, రెండో సైడ్ కూడా ఇంకో నెల రోజుల్లో రాకపోదు అని ఏమీ అభ్యంతరం లేదు, రావచ్చు అక్కడ కూడా. తర్వాత మధ్యలో మా ఊరు ఒకటే మిగిలేదు కాబట్టి మా ఊరు కూడా తీసేసే అవకాశం ఉంటది. అభివృద్ధి చేస్తా పరిగి మండలాన్ని అన్నాడు. పరిగి మండలాన్ని అభివృద్ధి చేస్తాడు, కానీ మా ఊరు అయితే నాశనం అవుతుంది. మిమ్మల్ని ఇంతగా ప్రభుత్వాన్ని వేడుకునేది ఒకటే, దయచేసి మా భూములు మా భూములను మాకు మాత్రం దయచేసి ఇప్పించండి. రామ్మోహన్ రెడ్డి గారికి ఒకటే ఎమ్మెల్యే కాబట్టి ఆయనను కోరుతున్నాం. ఆయన పేరు ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే, మా తరఫున మీరు కొట్లాడతారు, మా తరఫున మా భూములను మాకు అప్పచెప్తారని చెప్పి మీకు చాలా పాదాభివందనం చేసుకుంటూ, మా గ్రామస్తులందరి తరఫున పాదాభివందనం చేసుకుంటూ, మా భూములు మాకు ఖచ్చితంగా మీరు ఇస్తారని, మా భూములు మాకు ఇప్పిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం. 10,000 నమస్కారము నీ పాదాలకు. మా కాళ్ళపురం మీద కన్ను తీసేయాలి, మేము బతకలేము, మేము చాలా ఆలోచనలు ఉన్నాము, అట్లాకొచ్చి పడిపోతున్నాము, దవాఖాన కోనికే పైసలు లేవు, మేము భూముల మీదనే ఆధారపరుస్తున్నాము, మా పెద్దల భూముల మీద కన్ను ఉంచకూడదు, నువ్వు ఇంత మాత్రంలో పెద్ద మనిషిని అయినావంట అని కోరుకున్నాము. మేము నిన్నే ఏడుకుంటున్నాము. పాదాలకు 10,000 శరణార్థి రామ్మోహన్ రెడ్డి. కాళ్ళపురం కన్ను పెట్టవద్దు, మా భూములు మాకు కావాలి, నువ్వేం అనుకోకుండా నీ చేతుల్లో మేము జిక్కినాము, నువ్వు కొడతావో చంపుతావో నీ